బ్రేకింగ్ చూస్తున్న మన్నెగూడ భూ వివాదంలో కేసీఆర్ బంధువు అరెస్ట్ అయ్యారు. భూ వివాదం కేసులో ఆయన అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 3న ఆదిపట్ల పిఎస్ లో కన్నారావుపై కేసు నమోదైంది. మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడినట్లు కూడా కన్నారావుతో పాటు 38 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. మన్నెగూడ భూ వివాదంలో కేసీఆర్ బంధువు అరెస్ట్ అయ్యారు. భూ వివాదం కేసులో కూడా కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మన్నెగూడలో 2 ఎకరాల భూమి, ఆ భూమి కబ్జా చేసేటటువంటి ప్రయత్నం, దానిపైన కేసు నమోదవడం. సో మొత్తానికైతే కన్నారావు కేసీఆర్ అన్న కొడుకైనటువంటి కల్వకుంట్ల కన్నారావును కాసేపటి కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కి తరలించి ఆ తర్వాత రిమాండ్ చేయబోతున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కన్నారావు చేసినటువంటి భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఇప్పుడు తెర మీదికి ముక్కుటిగా వచ్చాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కన్నారావు తో పాటు 38 మంది పైన కేసు నమోదైంది. ఒక 2 ఎకరాల భూమి ఏదైతుందో ఆ 2 ఎకరాల భూమికి సంబంధించి కన్నారావు తన మనుషులను తీసుకుని వెళ్లి అక్కడ మొత్తం భూమిని అంతటికి కూడా ఆ 2 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే దాని మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసినటువంటి పోలీసులు మన్నెగూడలో ఉన్నటువంటి 2 ఎకరాల పైన పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిపారు. అలా విచారణ జరిపినప్పుడు నిజంగానే జరిగింది. కేసీఆర్ అన్న కొడుకు అయినటువంటి కల్వకుంట్ల కన్నారావు ఈ మొత్తం భూ కబ్జాకు పాల్పడ్డారు అని గుర్తించినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 2 సార్లు ముందస్తు బెయిల్ కోతారు. ఎప్పుడైతే తన మీద కేసు నమోదైంది అని తెలుసుకున్నటువంటి కన్నారావు 2 సార్లు ముందస్తు బెయిల్ కోసం అయితే ప్రయత్నం చేశారు. కానీ బెయిల్ రిజెక్ట్ అయినటువంటి నేపథ్యంలోనే ఇంకా పోలీసులు బెయిల్ రిజెక్ట్ అయిన నేపథ్యంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. 147, 148, 447, 427, 307, 436, 505 విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మరి కాసేపట్లోనే రిమాండ్ కి అయితే తరలించబోతున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ కబ్జాలు కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారో, ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఇలా అన్ని కోణాలను కూడా దర్యాప్తు జరుపుతూ ఎవరిని వదిలిపెట్టకుండా కేసులు అయితే నమోదు చేసింది. అందులో ఏకంగా కేసీఆర్ అన్న కొడుకు అయినటువంటి కల్వకుంట్ల కన్నారావును ఇప్పుడు అరెస్ట్ చేయడము పెద్ద సంచలనంగానే మారుతుంది. డెఫినెట్ గా చూడాలి, రానున్న రోజులు ఏం జరగబోతుందని చూడాలి. ఈ కేసు పైన కన్నారావు ప్రమేయం ఉంది అని తెలిసి అతనితో పాటు 38 మంది మీద కేసు అయితే నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు.